హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 63 చూసే ముందు పార్ట్ 62 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ హక్కి మెల్ట్ అవుతూ సౌర్య మెడలో ముఖం దాచుకొని అక్కడ చిన్న పెక్కిచ్చింది సమీర. ఓయ్ మెంటల్, అది మీ ఆడవాళ్ళకే కాదే, మా మగవాళ్ళకి కూడా వీక్ పాయింట్. ఇప్పుడు గనక నువ్వు దూరం జరగకపోతే చాలా చూడాల్సి వస్తుంది అని చెవి దగ్గర చిన్నగా చెప్పాడు శౌర్య. ఆ మాటకి టక్కున వెనక్కి జరిగిన సమీరని విడిచిపెట్టలేక సీట్ని బ్యాక్కి బెండ్ చేసి తనపై వాలిపోయిన శౌర్య సమీర ముద్దులో తన మనసులోని భారాన్ని దించేసుకున్నాడు. 10 నిమిషాల లాంగ్ కిస్కి ఊపిరందని సమీర శౌర్యని వెనక్కి నెడుతూ భారంగా ఊపిరి తీసుకొని, నీ దగ్గరికి రావాలి అంటే అందుకే భయం నాకు అంది ముద్దుగా కసురుతూ. ఈ మాత్రానికే భయపడితే మన పెళ్ళయ్యాక ఏం చేస్తావే అని అడిగాడు ఐబ్రో అప్ చేసి. అప్పుడు నా తిప్పలేమో నేను పడతానులే అంది సమీర సిగ్గుపడుతూ. సమీర సిగ్గు అప్పటి వరకు తను ఫేస్ చేసిన స్ట్రెస్ని దూరం చేస్తే సమీరని మురిపెంగా చూసుకుంటూ, లిటరల్లీ సమీ, యు ఆర్ మై స్ట్రెస్ బస్టర్ అన్నాడు కాంప్లిమెంటింగ్గా. ఆ మాటకి ఓరగా శౌర్య వైపు ఒకసారి చూసిన సమీర థ్యాంక్ యూ అంటూ చేతికి పూర్తిగా డ్రెస్సింగ్ చేసి శౌర్య కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇంకెప్పుడు సెల్ఫ్ హార్మ్ చేసుకున్నని ప్రామిస్ చేయండి అంది చేయి ముందుకు చాచి. తన అరచేతిపై చిరు ముద్దు అద్ది, నాకు ప్రామిస్ చేసే అలవాటు లేదు, నీ కోసం కొత్తగా అలవాటు చేసుకోలేను, కానీ నీకు మాట ఇస్తున్నాను, ఇంకెప్పుడు ఇలా చేయనులే, భయపడి ఏడవకు అని చెప్పి కాలేజ్ దగ్గర డ్రాప్ చేయనా అని అడిగాడు శౌర్య. లంచ్ అని అడిగింది సమీర. తినేసి వెళ్దాంలే అని చెప్పి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ దగ్గర కార్ ఆపి సమీరతో కలిసి భోజనం చేసి ఆ తర్వాత తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాడు శౌర్య. తన కార్ దిగాక యూటర్న్ తీసుకొని వెళ్ళబోతున్న శౌర్యని ఆపి, ఈరోజు ఈవినింగ్ లక్ష్మణ్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పింది సమీర. మధ్యలో ఈ గొట్టంగాడెవడు అని అడిగాడు శౌర్య ముఖం నీరసంగా పెట్టుకొని. ఆ మాటకి శౌర్య భుజంపై ఒక్కటి చరిచి, మా డాడీ నాకు చూసిన మొగుడు, నేను ఒప్పుకుంటే నాకు కాబోయే మొగుడు అని కాబోయే మొగుడు అనే పదాన్ని ఒత్తి పలుకుతూ అంది సమీర. అచ్చా, ఒప్పుకోవే అయితే అని ఒక డెడ్లీ లుక్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శౌర్య కార్నర్ స్మైల్తో. శాడిస్టోడు, నేను వీడికి మాత్రమే సొంతం అన్నట్టు బిహేవ్ చేస్తాడు, అయినా నచ్చేస్తాడు అని మురుసుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ క్లాస్కి వెళ్ళిన సమీర ఆఫ్టర్నూన్ ల్యాబ్ ఉంటే అటెండ్ అయ్యి లక్ష్మణ్ని కలవడానికి దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి వెళ్ళింది. అక్కడికి చేరుకున్నాక లక్ష్మణ్కి లొకేషన్ షేర్ చేసి కమ్ ఫాస్ట్ అని మెసేజ్ చేసింది సమీర. మెసేజ్ చేసిన 2 నిమిషమే తన ముందున్నాడు లక్ష్మణ్. హాయ్ అంటూ తన ముందుకు వచ్చి కూర్చున్న లక్ష్మణ్ని చూసి షాక్ అయింది సమీర. హే, అప్పుడే వచ్చేసావేంటి, ఇక్కడే ఉన్నావా అని అడిగింది సమీర ఆశ్చర్యపోతూ. నీ కాలేజ్ బయట వెయిట్ చేస్తున్నాను, ఇంతలో ఫ్రెండ్ కనిపించి మాట్లాడుతూ ఉంటే నువ్వు లొకేషన్ షేర్ చేశావు, వచ్చేసాను, వాట్సాప్ అంటూ కాఫీ షాప్లో ఉన్న మెనూ అందుకొని చూస్తున్న లక్ష్మణ్ని ఒకసారి చూసి, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అంది సమీర. అఫ్కోర్స్, అందుకోసమే కదా ఇక్కడ ఉన్నాము అని చెప్పి, ఏం కాఫీ ఆర్డర్ ఇవ్వమంటావు సమీర అని అడిగాడు లక్ష్మణ్ హ్యాపీ ఫేస్తో. లక్ష్మణ్ చూపిస్తున్న ఇంపార్టెన్స్ కూడా నచ్చిన సమీర, అవన్నీ తర్వాత, ముందు నేను చెప్పేది విను లక్ష్మణ్ అంటూ ఉండగా సమీరని ఆపి, యూనో వాట్ సమీర, నీతో పెళ్లి గురించి అంకుల్ మాట్లాడగానే చాలా ఎక్సైట్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపించింది, అందుకే కాన్పూర్లో ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించక వచ్చేసాను, జస్ట్ ఫర్ యూ బేబీ అంటూ సిగ్గుపడుతున్న అతన్ని చూసి, సారీ టు సే దిస్ లక్ష్మణ్, నేను ఆల్రెడీ శౌర్య అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నీతో పెళ్ళి నాకు ఇష్టం లేదు, దయచేసి అర్థం చేసుకో అంది. తను చెప్పాలి అనుకున్నది సింపుల్గా చెప్పేసి. ఈసారి షాక్ అవ్వడం లక్ష్మణ్ వంతైంది. అస్సలు అంటే అస్సలు ఊహించలేదు సమీర ఒకరిని ప్రేమించగలదు అని. తను ఇన్ని రోజులు కట్టుకున్న ఆశల మేడలు, ఊహల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు అనిపించింది. అప్పటి వరకు స్టైల్ చేద్దామని కళ్ళకి
స్టైల్గా పెట్టుకున్న గర్గల్స్ తీసేసి సమీర వైపు బాధగా చూస్తూ, వాట్ ఆర్ యూ టాకింగ్ సమీరా? నువ్వు ఒకరిని ప్రేమించగలవని నాకు ఇప్పటి వరకు తెలీదు. నువ్వు నిజమే చెప్తున్నావా, లేక నాతో పెళ్ళి ఇష్టం లేక అబద్ధం చెప్తున్నావా అని అడిగాడు, అసలు కారణం తెలుసుకోవాలన్న తాపత్రయంతో. నీ దగ్గర అబద్ధం చెప్తే నాకేం కలిసి వస్తుంది లక్ష్మణ్? 5 నెలల క్రితం శౌర్య పరిచయం అయ్యాడు. తెలియకుండానే అతనితో ప్రేమలో పడిపోయాను. శౌర్యకి కూడా నేనంటే చాలా ఇష్టం. నువ్వు అర్థం చేసుకొని తప్పుకుంటే బాగుంటుంది. నువ్వు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్వి కాబట్టి ఇలా కూర్చోబెట్టి చెప్తున్నాను. లేదంటే కనీసం కలవడానికి కూడా ఒప్పుకునేదాన్ని కాదు. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అంటూ పైకి లేచిన సమీర తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆపాడు లక్ష్మణ్. ఏంటి అన్నట్టు చూస్తున్న సమీరాని దగ్గర నుండి చూస్తూ, వదలకపోతే ఏం చేస్తావు అని అడిగాడు కన్నింగ్ స్మైల్తో. లక్ష్మణ్ అతనిలో ఇలాంటి ఎదిరించే యాంగిల్ ఒకటి చూడని సమీర షాకింగ్గా చూస్తూ ఉంది అతని వైపు. హా, నేనే. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు వద్దు అనగానే వదిలేసి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు? నీతో పెళ్లి కోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా? ఓ, నాకు ఇప్పుడు అర్థమవుతోంది. మా పేరెంట్స్ నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగినప్పుడు వద్దన్నవాడు ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నాడో. సో మ్యాటర్ ఏంటంటే అంకుల్కి ఈ పెళ్ళి ఇష్టం లేదు, అంతేనా అని అడిగాడు సైడ్ స్మైల్తో. సమీర ఏం మాట్లాడలేదు. విచిత్రంగా మాట్లాడుతున్న లక్ష్మణ్ వైపే చూస్తూ ఉండిపోయింది. సో బేబీ, ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నేను విన్నా, ఇకపై నేను చెప్పేది నువ్వు విను. అంకుల్ అడిగారు, నేను ఇష్టపడ్డాను కాబట్టి నీ పెళ్ళి నాతోనే ఫిక్స్, అది గుర్తుపెట్టుకో. స్నేహం, ప్రేమ, ఇచ్చిన మాట తప్పని వంశం లాంటి కబుర్లు నా దగ్గర చెప్పకు. వీలైనంత త్వరగా మన పెళ్లి జరిగేలా చూస్తాను అని చెప్పి డెడ్లీ స్మైల్తో అక్కడి నుండి వెళ్ళిపోయాడు లక్ష్మణ్. చెప్తే అర్థం చేసుకుంటాడు అనుకున్నవాడు కూడా ఇలా రివర్స్ అయ్యేసరికి సమీరకి ఏం చేయాలో తోచలేదు. ఓవైపు శౌర్య తల్లి, మరోవైపు తన తండ్రి, ఇంకోవైపు లక్ష్మణ్. తన చుట్టూ ఎన్ని భయాలున్నా శౌర్య ఒక్కడు తన పక్కన ఉన్నాడు కాబట్టి తను చూసుకుంటాడు అన్న ధైర్యంతో అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయింది సమీర. డేస్ పాస్ అవుతున్నాయి. రిషి జానుల ప్రేమ కావ్యం అద్భుతంగా సాగుతున్న టైంలో రోడ్పై ఇద్దరు ఒకటే బైక్ పైన వెళ్ళడం చూసిన శౌర్య రిషిని తనకి మీట్ అవ్వమని చెప్పాడు. శౌర్య చెప్పినట్టే రిషి కాలేజ్ అవ్వగానే అతని ఆఫీస్కి వెళ్ళాడు. రిసెప్షనిస్ట్ చెప్పిన రిషి పేరుకి వెంటనే లోపలికి పంపమని చెప్పి అప్పటికి తన వర్క్ హోల్డ్లో పెట్టాడు శౌర్య. డోర్ నాక్ చేసి అక్కడే పర్మిషన్ కోసం ఆగిన రిషిని చూసి పైకి లేచిన శౌర్య తనని లోపలికి ఆహ్వానించాడు హృదయపూర్వకంగా. కూర్చో రిషి అని శౌర్య సీట్ ఆఫర్ చేయగానే కూర్చున్నాడు రిషి. కాఫీ ఆర్ టీ ఏం తీసుకుంటావు అని అడుగుతున్న శౌర్యని చూస్తూ, ఇస్తే మీ చెల్లెల్ని అన్నాడు రిషి. డైరెక్ట్గా విషయానికి వచ్చిన రిషి ఖచ్చితత్వం శౌర్యకి నచ్చింది. టాపిక్ లాగకుండా భయపడకుండా నేరుగా వచ్చిన అతని మాటకి అతని ధైర్యానికి మెచ్చి, ఏం తెలుసు జాను గురించి అని అడిగాడు శౌర్య. ఏం తెలుసు, ఎంతవరకు తెలుసు అనేవి పక్కన పెడితే తను ఓ ముగ్గురికి ప్రాణమని, తమ ఇంటి యువరాణిగా ఎదిగిన జానుకి నేను ఎంతవరకు సరితూగగలనని నాకు తెలియదు. కానీ ఏ చిన్న లోటు రాకుండా చూసుకుంటానన్న మాట అయితే ఇవ్వగలను. మీరు గుర్తురానంత బాగా చూసుకుంటానని చెప్పలేను, కానీ మీరు గుర్తొచ్చినప్పుడు తన కన్నీళ్లకు నా చేయి తోడవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. డబ్బులు పుట్టి పెరిగిన జానుకి అంతటి ఐశ్వర్యాన్ని ఇవ్వలేనేమో, కానీ సంతోషాన్ని మాత్రం ప్రతి క్షణం పరిచయం చేస్తూనే ఉంటాను. ఐ లవ్ హర్ శౌర్య. నాకంటే గొప్ప సంబంధాలు మీరు చాలానే తేవచ్చు, బట్ జాన్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ మీ. ఒకవేళ నువ్వు పిలిచింది దీనికోసమే అయితే నా ఆన్సర్ నీకు ఇచ్చేశాను. ఒక అన్నయ్యగా నీ డెసిషన్ ఏదైనా నేను రెస్పెక్ట్ ఇస్తాను, బట్ ప్లీజ్ కన్సిడర్ జాను ఫీలింగ్స్ ఆల్సో అని చాలా పద్ధతిగా చెప్పి, ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు శౌర్య అని చెప్పి అక్కడి నుండి లేచాడు వెళ్ళిపోవడానికని. డోర్ వరకు వెళ్ళిన రిషిని ఆపాడు శౌర్య. ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి చూస్తున్న రిషిని కౌగిలించుకొని, ఐమ్ ఇంట్రెస్ట్ బావా అని తన సంతోషాన్ని రిషితో పంచుకున్నాడు శౌర్య. తనని అంత త్వరగా యాక్సెప్ట్ చేస్తానని ఊహించని రిషి ముందు షాక్ అయినా
తర్వాత తేరుకొని తిరిగి శౌర్యని కౌగిలించుకుంటూ థ్యాంక్ యూ శౌర్య అన్నాడు హార్ట్ఫుల్గా. తర్వాత వాళ్ళ ఫ్యూచర్ గురించి పెద్దగా డిస్కషన్ లేకుండానే ఇంకొంచెం వాళ్ళ మధ్య క్లోజ్నెస్ ఏర్పడింది. తర్వాత రిషి ఏదో పని ఉందని ఇంటికి వెళ్ళిపోతే ధర్మేంద్రని తలుచుకున్న శౌర్య పెదవులు కన్నింగా నవ్వుకున్నాయి. రాజ్కి చెప్పి ధర్మేంద్రకి వ్యతిరేకంగా తన దగ్గర ఉన్న ఆధారాలను సిటీ కమిషనర్కి అందించమని ఆర్డర్ వేశాడు. శౌర్య చెప్పినట్టుగానే క్షణాల్లో ఆ పని పూర్తి చేశాడు రాజ్. సాయంత్రం 3 గంటల సమయంలో తన ఆఫీస్లో ఉండి తన దగ్గరున్న అమ్మాయిలను లెక్కలు వేసుకుంటున్న అతని దగ్గరికి పరుగున వచ్చాడు ధర్మేంద్ర పిఏ. ఆయాసపడుతున్న అతన్ని చూసి మళ్ళీ చూపు తిప్పేస్తూ ఏమైంది అని అడిగాడు కూల్గా. సార్ కమిషనర్ సార్ వచ్చారు అని కంగారుగా చెప్పాడు పిఏ. అయితే లోపలికి రమ్మను అని సింపుల్గా చెప్పిన అతన్ని చూసి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు అని తడబడుతూ చెప్పాడు పిఏ. ధర్మేంద్ర కనుబొమ్మలు ముడిపడ్డాయి. నన్నెందుకు అరెస్ట్ చేస్తారు అని అడిగాడు నిర్లక్ష్యంగా. మీరు చేస్తున్న అక్రమ వ్యాపారాలకు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఏంటట అవి? సీటు వెనక్కి వాలి అడుగుతున్న ధర్మేంద్రకి అప్పటికే లోపలికి వస్తూ కనిపించారు పోలీసు బృందం. వాళ్ళని చూసి వాళ్ళని ఎవరు లోపలికి రానిచ్చారు అని విసురుగా అడిగాడు. సెక్యూరిటీని 4 తండితే రానిచ్చాడులే అని అంతకంటే నిర్లక్ష్యంగా చెప్పిన కమిషనర్ తన ముందున్న ఆధారాలను అతని ముందు పెట్టి దాచిన అమ్మాయిలు చేస్తున్న పనులను ఆపేస్తే అందరికీ మంచిది అన్నాడు గంభీరంగా. ఆ ఆధారాలు నిజమని గ్యారెంటీ ఏంటి అని అడిగిన ధర్మేంద్రను కోపంగా చూస్తూ అందులో ఎంత నిజం ఉందో నీ చేత చెప్పిస్తాను పద అంటూ ధర్మేంద్ర షర్ట్ కాలర్ పట్టుకొని బయటకు లాక్కొచ్చాడు కమిషనర్. ధర్మేంద్ర అరిచేలోపు అతని చేతులకు సంకెళ్ళున్నాయి. ఎదురు తిరిగేలోపు అతను జీప్లో ఉన్నాడు. ఇంకా మాట్లాడితే ఎక్కడ చితక్కొట్టి వదిలేస్తారో అని మారు మాట్లాడకుండా కూర్చున్న ధర్మేంద్ర చూపులు కమిషనర్ని అతని పోలీసు బృందాన్ని చంపేసేలా చూస్తూ ఉన్నాయి. స్టేషన్కి తీసుకువెళ్ళి తనని విచారించగా నోరు మెదపని ధర్మేంద్రను సెల్లో పడేశారు పోలీసులు. ఎంత రాత్రైనా ఇంటికి రాని తండ్రి కోసం చూసి చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది సమీర. తర్వాతి రోజు కూడా రాని తండ్రి రాకకి ఏం జరిగిందో అని రిషిని అడిగితే నువ్వు కంగారు పడకు నేను కనుక్కుంటాను అని చెప్పి ధర్మేంద్ర పిఏకి కాల్ చేసి విషయం అడిగాడు రిషి. పిఏ అతను చేసిన తప్పుడు పనులు మాత్రం కప్పిపుచ్చి అరెస్ట్ చేశారు, ఎందుకో తెలియదు అనే విషయాన్ని బయట పెట్టాడు. విషయం తెలియని రిషి పిఏ చెప్పిన మాటకి వెంటనే పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు. లాకప్లో ఉన్న ధర్మేంద్రను చూసి దగ్గరికి వెళుతూ ఉంటే అడ్డుకున్నారు పోలీసులు. మా బాబాయ్ ఏం చేశారని అరెస్ట్ చేశారు మీరు అని వినయంలో కోపాన్ని చేర్చి అడిగాడు రిషి. కమిషనర్ ఏం మాట్లాడకుండా టేబుల్ మీద ఉన్న ఫైల్ రిషి ముందు జరిపి చూసి తట్టుకోగలను అంటే చూడొచ్చు, మాకేం అభ్యంతరం లేదు అనేసరికి ఒక చూపు తన బాబాయ్ వైపు చూసి ఆ ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు రిషి. పేపర్స్ తిప్పుతున్న కొద్దీ రిషి కళ్ళు అసహ్యంతో చూస్తూ ఉన్నాయి ధర్మేంద్ర వైపు. ఎవ్వరూ లేని అనాథ పిల్లలను మైనర్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్ళకి డ్రగ్స్ ఇస్తూ శారీరకంగా పెద్దవాళ్ళని చేసి ప్రాస్టిట్యూట్స్గా మారుస్తూ విదేశాలకు అమ్ముకొని క్యాష్ చేసుకుంటున్నాడు. ఆ లిస్ట్లో ఇప్పటి వరకు దాదాపు 160 మంది పిల్లలు ఉండడం, ఆ 160 మందిలో ఆల్రెడీ 90 మంది అమ్మాయిలను విదేశాలకి తరలించడం జరిగాయి. అవన్నీ చూస్తున్న రిషికి ధర్మేంద్ర మీద పూర్తి అసహ్యం ఏర్పడింది. అక్కడే అతన్ని వాటి కోసం నిలదీయాలి అని అనుకున్నాడు. కానీ అంతమందిలో అతని పరువు తీయడానికి మనసొప్పక అతని ఒక చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి. రిషి కళ్ళలో చిరాకు అసహ్యం చూసిన ధర్మేంద్రకి తను తప్పు చేశాడనే భావన కొంచెం కూడా లేదు. కమిషనర్ ధర్మేంద్ర వైపు చూస్తూ ఆ 160 మంది పిల్లల్ని నువ్వు ఇక్కడికి రప్పిస్తే గానీ లాకప్ నుండి బయటపడవు అన్నాడు బెదిరింపుగా. సీరియస్గా వినిపిస్తున్న కమిషనర్ మాటలకి తన ఓటమి కళ్ళ ముందు కనిపించింది ధర్మేంద్రకి. కానీ అన్ని పక్క వివరాలతో తనని ఎవరు ఇరికించారో తెలియక ఆలోచిస్తూ ఉండగా
పోలీస్ స్టేషన్లోకి అడుగుపెట్టాడు శౌర్య. శౌర్యను చూసి మర్యాదగా లేచి నిలబడిన కమిషనర్ని చూసి ధర్మేంద్రకి విషయం అర్థమైంది. శౌర్య ధర్మేంద్ర వైపు కనీసం చూడకుండా కమిషనర్ రూమ్కి వెళ్ళాడు నేరుగా. ఏమైనా చెప్పాడా అని అడిగాడు శౌర్య. వాటికి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు శౌర్య అన్నాడు కమిషనర్. సంబంధం ఉందని ఒప్పుకునే వరకు కూడా ధర్మేంద్ర బయటకు రాకూడదు అని గట్టిగానే చెప్పి ఇంకాసేపు మాట్లాడి శౌర్య బయటికి వచ్చేశాడు. బయటకు నడుస్తున్న శౌర్యను చూసి ధర్మేంద్ర ఊసలు పట్టుకొని ఊపేస్తూ, రే ఈడియట్, నువ్వే కదా నన్ను ఇరికించింది, అవన్నీ దొంగ ఆధారాలను చెప్పు, లేదంటే నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాను అని అరిచాడు. అది పోలీస్ స్టేషన్ అని మర్చిపోయి ముందుకు నడుస్తున్న శౌర్య అడుగులు ఆగిపోయాయి. డెడ్లీ స్మైల్ ఒకటి ఇస్తూ ధర్మేంద్ర వైపు నడిచాడు. ధర్మేంద్రకి అతి చేరువగా వెళ్ళి, అవును నేనే చేశాను, అయితే ఏం పీకుతావు అని సూటిగా అడుగుతున్న శౌర్యని కోపంగా చూస్తూ, ఎందుకు చేశావు అని అడిగాడు గంభీరంగా. నీకు తెలుసు అని సైడ్ స్మైల్తో సమాధానం ఇచ్చాడు శౌర్య. ప్రతీకారమా? ఒకప్పుడు నిన్ను ఎదగనివ్వకుండా చేసింది నేనంటే నీకు ప్రతీకారమా అని అడుగుతున్నాడు ధర్మేంద్ర. నా గెలుపుకి ఒకడిని ఎప్పుడూ అడ్డు కానివ్వను అని రెక్లెస్గా చెప్పాడు శౌర్య. మరి గెస్ మిస్టర్ ధర్మేంద్ర. కాసేపు ఆలోచించిన ధర్మేంద్రకి వెంటనే తట్టింది తన కూతురు సమీరా అనగానే శౌర్య పెదవులపై అందమైన చిరునవ్వు వచ్చి చేరింది. ఇందుకే కదా నువ్వు బిజినెస్ మ్యాన్ అయ్యింది అని పొగిడి, తెలిసిందిగా, ఇక నేను వెళ్తాను అన్నాడు. శౌర్య, నాపై కేసు వాపస్ తీసుకో, నీకే మంచిది అని అంటున్న ధర్మేంద్ర వైపు నువ్వు పీకేదేం లేదులే అన్నట్టు ఓ లుక్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా, ఒకవేళ నువ్వు ఇదంతా చేసింది సమీర కోసమే అయితే చెప్పడానికి కష్టంగా ఉన్న ప్రస్తుతం తన పరువు తనకి ముఖ్యం కాబట్టి తడబడుతూ గొంతు సవరించుకున్న ధర్మేంద్ర, సమీరతో నీ పెళ్లి చేసే బాధ్యత నాది, నేను నా ఇంటి అల్లుడుగా ఒప్పుకుంటున్నాను అన్నాడు బాధతో కూడిన స్వరంతో. ధర్మేంద్ర మొదటి ఓటమికి పెద్ద నవ్వే వచ్చి చేరింది శౌర్య పెదవుల్లో. గట్టిగా నవ్వుతున్న శౌర్య వైపు కోపంగా చూస్తూ, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ. ఏంటి మామ, జోక్ చేస్తున్నావా? ఇందులో జోకేముంది, నీకు సమీర అంటే ఇష్టం కాబట్టి పెళ్లి చేస్తానన్నాను అన్నాడు అయోమయంగా. దానికి కూడా నేనంటే ఇష్టమే, నువ్వు ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరుగుతుంది, కానీ నువ్వు మాత్రం ఈ లాకప్ నుండి బయటపడేది నీ కారణంగా అన్యాయం అయిపోయినా ఆ 90 మంది అమ్మాయిలు తిరిగి వాళ్ళ స్వస్థానానికి చేరినప్పుడే అని స్థిరంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శౌర్య. శౌర్య ఇచ్చిన షాక్కి మూర్ఛపోయాడు ధర్మేంద్ర. లక్ష్మణ్, విశాలాక్షి, ధర్మేంద్ర వీళ్ళ ముగ్గురిని దాటి శౌర్య సమీరల ప్రేమ కథ ముందుకు సాగిపోతుందా? జాను రిషిల లవ్ శౌర్య యాక్సెప్ట్ చేశాడు. మరి కూతురుని ఒక ప్రిన్సెస్లా చూసుకునే విశాలాక్షి జానుని ఆ ఇంటి కోడలని చేస్తుందా? శౌర్య చేసిన పనికి ధర్మేంద్ర రిటార్ట్ ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో 4 ఎపిసోడ్స్లో పాస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ప్రెజెంట్ని మళ్ళీ సిరీస్ 2గా మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాం. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.